ఇంకొక ముఖ్యమైన అంశం, ఈ మధ్య మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ఒకటి నడుస్తున్నది. దాదాపు లాస్ట్ 2024లో ఒక 300 మందిని వేరేసారు. మొన్న జనవరిలోనే ఒక 50-54 మందిని ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్తున్నారు. సరే, అది ఎన్కౌంటర్లు కాదు, బూటకైపు ఎన్కౌంటర్లు అని ఇంకొక వాదన ఇంకొక వైపు నడుస్తున్నది. 2026 ఫిబ్రవరి 21లోగా 21లోగా మేము మొత్తం క్లోజ్ చేస్తామని అమిత్ షా ఒక వైపున ప్రకటన చేస్తున్నాడు. 21లోగా. ఇది ఎట్లా చూడాలి? రెండు వైపుల నుంచి జరుగుతున్నాయి. రావు గారు మంచి ప్రశ్న వేశారు. ఈ సమాజంలో కొన్ని ప్రశ్నలు, మౌలికమైన ప్రశ్నలు ఉన్నాయి. వాటిని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మావోయిస్టులు అని అంటున్నారు, మావోయిస్టుల చేతిలో చనిపోయారు అని అంటున్నారు. మావోయిస్టులు చనిపోయారు, మావోయిస్టు చేతిలో పోలీసులు చనిపోయారు అంటున్నారు. కానీ ఛత్తీస్గఢ్ కేంద్రంగా అంబుజ్బడ్ సెంటర్ పాయింట్లో ఆ మొత్తం ఏరియాలో పోలీస్ రిక్రూట్మెంట్ వితౌట్ ఎడ్యుకేషన్, చదువు ఉన్నా లేకపోయినా ఆదివాసీ కోయల్ని పోలీసులుగా రిక్రూట్ చేసుకుంటున్నారు కొన్ని వేల మందిని. అదే డిఆర్జీ ఆర్ సంథింగ్ పేరుతో ఆనాడు సల్వాదుడం ఒకటి జరిగింది. ఈనాడు పోలీసులుగా రిక్రూట్ చేసుకునేది ఎవరిని? ఆదివాసుల్ని. మావోయిస్ట్ పార్టీ రిక్రూట్ చేసుకునేది ఎవరిని? సైన్యాన్ని. ఆదివాసుల్ని. ఆదివాసులు మావోయిస్ట్ పార్టీకి సైన్యం. ప్రభుత్వం రిక్రూట్ చేసుకునే పోలీసులు ఎవరు? ఆదివాసులు. ఒకే ఇంట్లో ఒకే తల్లి బిడ్డలు, అన్న మావోయిస్ట్ పార్టీలో తమ్ముడు అన్నను చంపే పోలీసు గుంపులు. ఇద్దరూ చనిపోయేది ఆదివాసులే. ఇద్దరూ చనిపోయేది ఆదివాసులే. అన్ని రాజకీయ పార్టీలు తలలు బగలగొట్టుకుంటే చనిపోయే అన్నదమ్ములంతా బీసీ ఎస్సీ ఎస్టీలే. కౌరవుల పాండవులు 2000 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఆ ఇద్దరి యుద్ధంలో నలిగిపోయి చనిపోయిందంతా దేశ మూలవాసులే. మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ చేసుకున్నది ఆదివాసులే మొత్తం. మావోయిస్టు పార్టీని ఏరివేయడానికి పోలీస్ రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఆ పోలీసుల్ని ఆ ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో మొత్తం చదువున్నా లేకపోయినా 5వ తరగతి చదువుకున్న వేల మంది ఆదివాసులనే పోలీసులుగా రిక్రూట్ చేసుకుంటున్నారు. మావోయిస్టు పార్టీకి రక్షణ దళంగా వాళ్ళ 4 ఫ్రంటల్ సైన్యం, అగ్రగామి సైన్యంగా ముందు వరుసలో నిలబెట్టిన వాళ్ళంతా ఆదివాసీలు. వాళ్ళని చంపడానికి వస్తున్న పోలీసులు ఆదివాసీలు. ఇద్దరు ఒకే తల్లి బిడ్డలు. మీరు ఈ శవాలని ఆ శవాలని పరిశీలించండి. ఆ పేర్లు, వాళ్ళ ఊర్లు, వాళ్ళ ముఖాలు, వాళ్ళ కులం టోటల్ ఎంక్వైరీ చేయండి. 99% ఆదివాసులు, 1% 1/2% ఎస్సీలు, ఇంకో 1/2% బీసీలు. అగ్రవర్ణాలు వ్యూహ రచనలు చేస్తుంటారు వారు. అంతేనా? ఇది అండి. ఈ సందర్భంగా నాలాంటి వాడు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, హింసకి అవకాశం లేదు ఈ దేశంలో, ప్రపంచంలో. హింస ఒకేసారి, హింసకి అవకాశం లేదు. వయలెన్స్, హింస అనేది ఒక విధానం కాకూడదు, తప్పది. భారత రాజ్యాంగం వచ్చింది అణగారిన వర్గాల కోసం. ప్రాలిటేరియట్ని పాలకుడుగా మార్చడానికి రాజ్యాంగం వచ్చింది. ఓటు అనే ఆయుధంతో ప్రజల్ని నీ భావజాలం చెప్పు, నువ్వు ఏ భావజాలం అన్నా చెప్పు, ఆర్గనైజ్ చేసుకో, రాజ్యాన్ని తెచ్చుకో. అందుకని ఈ సందర్భంగా ఆదివాసీలకి, దళితులకి, మావోయిస్ట్ పార్టీలో రిక్రూట్ అయ్యే ఆదివాసీలకి, దళితులకి, బీసీలకి, పోలీసులలో రిక్రూట్ అయ్యేటువంటి ఆదివాసీలు, బీసీలు, దళితులకి, వీళ్ళ వెనక వ్యూహాలు రచించి వాళ్ళ జీవితాలు కూడా ఎంతో కొంత నష్టం చేసుకొని వ్యూహాలు చేసే అగ్రవర్ణ వ్యూహకర్తలకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అయ్యా ఈ వయలెన్స్ బంద్ చేయండి. బంద్ చేసి రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మీరంతా అడవి బాట నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం దగ్గర మీరు సరెండర్ అయ్యి చేతిలో ఉన్న AK-47 అవతల పారేసి అదే చేతిలో రాజ్యాంగం పట్టుకోమని కోరుతా ఉన్న మావోయిస్టుల్ని, అయ్యా ఈ విషయం మీ శ్రేణులకు చెప్పండి అని ముప్పావళ లక్ష్మణరావు, ఎవరైతే మావోయిస్ట్ పార్టీకి పై నాయకుడు ఉన్నాడో, ఆ తర్వాత నాయకత్వ శ్రేణులు ఉన్నారో, మీరు వినండి ఈ మాట. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది మొత్తం. వాళ్ళు సాధించేది ఏం లేదంటారా? జీరో నష్టం. ఇంకా ఇటు చచ్చేది అటు చచ్చేది ఆదివాసీలు, మావోయిస్టులు కాదు, నక్సలైట్లు కాదు. అక్కడ ఉన్న సంపదని కాపాడు. రఘు గారు నేను మళ్ళీ చెప్తున్నా, అడవి సంపదని కాపాడు. అడవి సంపదని అడవి సంపద అదిగా సార్. మేము కొన్ని ప్రాంతాలని, మా పార్టీ ప్రజా సంఘాలు 10-15 ఏళ్ల నుంచి మేము కొన్ని ప్రభుత్వం
చెరబట్టి ఆక్రమించుకునే భూములు మేము రక్షించినాం. మా చేతిలో AK-47 లేదు, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం పట్టుకొని కోట్ల మంది లక్షల మంది ప్రజలను ఆర్గనైజ్ చేసి భూమిని చుట్టూ పెట్టుకుంటే ఆగిపోదా? దామగుండం లాగా లేదంటే మొన్న లగచెర్లలో భూములు ప్రజా ఉద్యమం ద్వారా వెనక్కి పోలేదా కొన్ని విషయాలు? అట్లా పోయిన సంఘటనలు లేవా? ప్రజా ఉద్యమం ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా భావజాలంతో ప్రజా ఉద్యమం పెళ్ళు బిగినప్పుడు తప్పకుండా పాలక వర్గాలు కిందికి వస్తాయి అనివార్యంగా. అందుకని నేనేమన్నంటే వీళ్ళు చచ్చిపోయేది మావోయిస్టులు కాదు, చచ్చిపోయేది పోలీసు కాదు, ఇద్దరు SC/ST/BCలే. ఈ మాట అందరూ పౌర హక్కుల సంఘం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఈ మాటని పోలీసు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. సచ్చేది పోలీసులు కాదు, సచ్చేది SC/ST/BCలు. పోలీసు రూపంలో ఉన్న SC/ST/BCలు చచ్చిపోయేది, మావోయిస్టు రూపంలో ఉన్న ఆదివాసీలు దళితులు బీసీలు ఒకే తల్లి బిడ్డలు, ఒక అమ్మ కడుపునో పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలు చెరకు అయిపోతున్నారు. అందుకని అడవి నుంచి బయటికి రాండి. పోలీసులు కూడా ఇక ఈ చర్యలు అన్ని వాళ్ళు ఆపుతారు, వీళ్ళు బయటకు వస్తే ఇక రాజ్యాంగం పట్టుకొని శాంతియుతంగా ఛత్తీస్గఢ్లో తెలంగాణలో BC/SC/STల రాజ్యాన్ని రాజ్యాంగం ప్రకారం సాధిద్దాం.